రాజకీయాల పగలు సినిమాల్లో ప్రేమలు ఎప్పుడూ శాశ్వతం కాదు అంటారు. అందుకే కొన్నాళ్ళ క్రితం నయనతార సిమ్ముతో విడిపోయిన తర్వాత కూడా అతనితో నటించింది. ఇక ఇలాంటివి బాలీవుడ్లో మరీ కామన్గా కనిపిస్తాయి. ప్రస్తుతం సౌత్లో అలాంటిదే మరో కాంబో రాబోతుందని టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత విడాకుల తర్వాత డల్ అయింది. దీనికి తోడు హెల్త్ ఇష్యూస్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి టైంలో ఓ సాలిడ్ ఎంట్రీ ఉంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు కదా. అలాంటి ఎంట్రీ కావాలంటే అనౌన్స్మెంట్ నుంచే హాట్ టాపిక్ అయిపోవాలి. అందుకే సమంత తన మాజీ లవర్ సిద్ధార్థతో కలిసి ఓ సినిమా చేయబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. సమంత తనను వదిలి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధు చాలా ఫీల్ అయ్యాడు. ఆమెకు విడాకులైనప్పుడు ఇండైరెక్ట్గా అలాంటి వారికి ఇలాగే కావాలని అప్పట్లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. అలాంటి సిద్ధుతో కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తే ఖచ్చితంగా అందరి అటెన్షన్ ఈ ప్రాజెక్టు పై వెళ్తుంది. ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయి. అందుకే ఈ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది తెలుగులో కాదు, తమిళ్లో. అయినా ఇక్కడ డబ్ అవుతుంది కదా. విశేషం ఏంటంటే సిద్ధార్థ్ ప్రస్తుతం అతిథిరావు హైదరితో రిలేషన్లో ఉన్నాడు. మరి శామ్తో కలిసి నటించడానికి అతిథి ఒప్పుకుంటుందా అనేది ఆలోచించాల్సిన అంశమే. ఏమో, ఈ ప్రాజెక్ట్ నిజంగానే వర్కౌట్ అయితే పాత ప్రేమలు మళ్ళీ కొత్తగా చిగురించే అవకాశాలు ఉంటాయి కదా.